నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఎంతగా మన జీవితాల్లో భాగమైందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు కేవలం వినోదం కోసమే మాత్రమే ఉపయోగించిన ఈ ప్లాట్ఫామ్లు ఇప్పుడు విద్య, వ్యాపారం, కమ్యూనికేషన్ వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే అదే సమయంలో ఈ టెక్నాలజీని కొందరు నేరస్తులు దుర్వినియోగం చేస్తూ అమాయకులను మోసం చేసే ఘటనలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఒక కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చిన్న వయసు బాలికలను లక్ష్యంగా చేసుకుని పనిచేసిన ఒక భయానక రాకెట్ ను పోలీసులు బస్టు చేయడం కలకలం రేపుతుంది. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన అర్జున్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును సైబరాబాద్ పోలీస్ కి చెందిన ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళల భద్రత కోసం పనిచేసే షీ టీమ్స్ ఈ కేసులో కీలకంగా విచారణ కొనసాగిస్తున్నాయి. ఇక పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో బయటపడిన వివరాలు చాలా ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. నిందితులు ముఖ్యంగా సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను టార్గెట్ చేసేవారని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా విదేశాల్లో పనిచేస్తున్న తల్లిదండ్రుల పిల్లలను ప్రత్యేకంగా గుర్తించి వారిని లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసేవారని సమాచారం. ఇక ఈ ముఠా ఉపయోగించిన ప్రధాన సాధనం సోషల్ మీడియా. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా బాలికలను ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపడం, పరిచయాలు పెంచుకోవడం, తర్వాత క్రమంగా వారిని నమ్మించే ప్రయత్నం చేయడం ఈ ముఠా పద్ధతిగా పోలీసులు గుర్తించారు. అయితే మొదట్లో సాధారణంగా మాట్లాడటం, స్నేహం పెంచుకోవడం వంటి చర్యలతో ప్రారంభమయ్యే ఈ పరిచయం తర్వాత మరింత ప్రమాదకర దిశగా వెళ్తుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠా సభ్యులు ముఖ్యంగా ప్రముఖ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులను టార్గెట్ చేసేవారని సమాచారం. కుటుంబ పరిస్థితులు, వారి జీవన శైలి, తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు వంటి వివరాలను ముందుగానే సేకరించి ప్లాన్ చేసేవారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ ముఠా సభ్యులు తరచుగా నగరంలోని హై ఎండ్ ప్రదేశాల్లో తిరుగుతూ పరిచయాలు పెంచుకునేవారని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న పబ్లు, లగ్జరీ ప్రదేశాలను వీరు తరచుగా సందర్శించేవారని సమాచారం. అక్కడికి వచ్చే యువతతో పరిచయాలు పెంచుకోవడం ద్వారా తమ నెట్వర్క్ ను విస్తరించుకునే ప్రయత్నం చేసేవారని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ పరిచయాల ద్వారా బాలికలను మెల్లగా ఉచ్చులో పడేసే ప్రయత్నం జరిగేదని దర్యాప్తులో తేలింది. మొదట స్నేహంగా మాట్లాడటం, తర్వాత వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడం, తర్వాత కొన్ని సందర్భాల్లో ఫోటోలు లేదా వీడియోలు తీసుకోవడం వంటి చర్యలు జరిగేవని పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే ఆ ఫోటోలు లేదా వీడియోలను తర్వాత బ్లాక్మెయిల్ కోసం ఉపయోగించే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. బాధితులను బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం ఈ ముఠా ప్రధాన ఉద్దేశమని పోలీసులు భావిస్తున్నారు. లక్షల్లో డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు జరిగాయని కూడా సమాచారం. ఇక ఈ కేసులో మరో ముఖ్యమైన కోణం కూడా బయటపడుతోంది. బాధితుల గురించి సమాచారం సేకరించడంలో కొందరు ఇంటి సిబ్బంది కూడా ఉపయోగించబడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అంటే కుటుంబంలో పనిచేసే కొందరు వ్యక్తుల ద్వారా పిల్లలు రాకపోకలు, వారి రోజువారీ అలవాట్లు వంటి వివరాలు ఈ ముఠాకు చేరి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇక ఈ కేసు ఇప్పుడు ఒక పెద్ద హెచ్చరికగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాలపై తల్లిదండ్రులు, విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఎవరి ఫ్రెండ్ రిక్వెస్ట్లను అయినా వెంటనే అంగీకరించడం ప్రమాదకరం కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా మైనర్ బాలికలు తమ వ్యక్తిగత సమాచారం, ఫోటోలు లేదా వీడియోలను తెలియని వ్యక్తులతో షేర్ చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పదంగా అనిపించే పరిచయాలు ఉంటే వెంటనే తల్లిదండ్రులకు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచిస్తున్నారు. ఇక ఈ ఘటనతో హైదరాబాద్ నగరంలో మరోసారి సోషల్ మీడియా భద్రతపై చర్చ మొదలైంది. టెక్నాలజీ ఎంత ఉపయోగకరమైనదైనా దాన్ని జాగ్రత్తగా ఉపయోగించకపోతే ప్రమాదాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇక మొత్తానికి ఈ కేసు మన సమాజానికి ఒక పెద్ద హెచ్చరికగా నిలుస్తుంది. ముఖ్యంగా పిల్లల భద్రత విషయంలో కుటుంబాలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ ఘటన గుర్తు చేస్తోంది.